అంటే ఏదో ఏది పడతారో మాట్లాడేసి ఏం పీకుతారంటే మహిళలందరూ ఏదైనా పేకలు పీకి చూపిస్తారు కానీ ఆ మాట్లాడే విధానం తప్పు, భాష తప్పు, ఆ సామాన్ అనే పదం 100% తప్పు. మీరు చెప్పాలనుకుంటే చక్కగా అమ్మ చీరలు కట్టుకుంటే మీరు అందంగా ఉంటారు, చీరలు కట్టుకోండి అని చెప్పండి. డైరెక్టర్లు చెప్పండి. మీ అమ్మాయి ఇలా మీ చీరలు డైరెక్టర్ చెప్పాలండి. శివాజీకి మీరు ఇలా సినిమాల్లో ఇలాగే హీరోయిన్స్ డైరెక్టర్స్ ఏ బట్టలు చెప్తే ఆ బట్టలే కదా హీరోయిన్స్ వేసుకుంటారు. డైరెక్టర్ చెప్పాలండి మీరు ఈ విధంగా చీరలు కట్టుకోండి అని. ముందు డైరెక్టర్ మీ మగారు మీరు చెప్పండి. శివాజీ గారు కాసులు రావాలి అంటే డైరెక్టర్ కాదు, కాసులు రావాలి అంటే డైరెక్టర్లకు చెప్తే వింటారా? డైరెక్టర్ల ఉద్దేశం వేరే విధంగా ఉంటుంది కదా. సినిమాల్లో కాసులు రావాలి కదా. అది ముందు శివాజీ డైరెక్టర్లతో ప్రొడ్యూసర్లతో మాట్లాడమానండి. ముందు అమ్మాయితో కాకుండా మీ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు మీరు ఎలా కట్టుకుంటే బట్టలు కట్టుకుంటేనే మేము ఛాన్సెస్ ఇస్తాము, ఇలా బట్టలు వేసుకుంటే మీకు ఛాన్సెస్ ఇస్తాము అనకుండా మీరు చీరలు కట్టుకోండి, నిండుగా చీరలు కట్టుకొని మీరు చెయ్యండి, మీకు ఛాన్సెస్ ఇస్తాము, మేము ఎంకరేజ్ చేస్తామని సపోర్ట్ చేయమనండి ముందు మహిళలకి. అలా మాట్లాడితే కాదు కాదు ఒకవేళ అలా ఓకే, ఒకవేళ అలా మాట్లాడడం కరెక్టేనా? అప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి స్త్రీ వేసుకునే బట్టల గురించి మాట్లాడుతున్నారు, మేము వేసుకునే బట్టలు నచ్చకపోతే మా క్యారెక్టర్లు ఇవ్వరంట కదా అని మళ్ళీ డైరెక్టర్ అంటారుగా. మరి అది తప్పు అవుతుందా, రైట్ అవుతుందా? మరి డైరెక్టర్లు తప్పంటాను నేను. వాళ్ళెందుకు మహిళలు ఇలాంటి బట్టలు వేసుకుందని క్యారెక్టర్ చేయడం, చీరలు కట్టుకునే క్యారెక్టర్స్ పెట్టండి సినిమాల్లో, చూస్తారు కదా అందరూ.